ఎలా చూస్తారు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఒక విద్యార్థిగా మీ అభిప్రాయం ఏంది? ఎవరికి ఇద్దామని? అయితే ఈ నెల 27వ తారీఖున వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏమవుతుందంటే పోటీలో ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులు ఉన్నారు, అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ పోటీలో ఉన్న అభ్యర్థులను గురించి ఒకసారి చర్చించుకున్నట్లయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దందా చేసే ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని 5 నెలలుగా ప్రశంసించే వ్యక్తి, ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్న వ్యక్తి ఒకవైపు ఉంటే, మరోవైపు ఒక బిట్స్ పిలాని నుంచి బంగారు పథకం సాధించి అమెరికాలో ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి అత్యున్నతమైన సంస్థల్లో ఉద్యోగం చేసి నా పుట్టిన గడ్డకు సేవ చేయాలని, ఆయనకున్న 7 అంకెల జీతాన్ని వదిలేసి ఈరోజు వరంగల్ గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో మొన్న భారత రాష్ట్ర సమితిలో అసెంబ్లీ ఎన్నికల ముందు చేరిన ఏనూరు రాకేష్ రెడ్డి గారు మరోవైపు ఉన్నారు. అలాగే ఇంకోవైపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుండి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న అనేటైన వ్యక్తి ఒక సభలో మాట్లాడుతూ, మీరు ఓటేసి గెలిపిస్తే శాసన మండలికి పోతా, లేదంటే శ్మశానానికి పోతా అనే వ్యక్తి ఒకవైపు ఉంటే, నా వేతనాన్ని నిరుద్యోగులకు, విద్యార్థులకు సంక్షేమ నిధిగా నా వేతనాన్ని ₹1 కూడా నేను వేతనం తీసుకోకుండా విద్యార్థుల సంక్షేమ నిధికి నా వేతనాన్ని అందిస్తా అన్న వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డి మరోవైపు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం పట్టభద్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక పెద్దల సభ, అసెంబ్లీకి ఒక పెద్దల సభ, శాసన మండలి, అట్లాంటి శాసన మండలికి ఎవరికి అంటే ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది. అట్లా అందులో పట్టభద్రులు ఒకరు. ఈ పట్టభద్రులు తప్పకుండా ఆలోచన చేయాలి. ఒక విద్యావేత్తను, ఒక వివేకవంతుని మనం శాసన మండలికి పంపితే మన సమస్యల పట్ల, మన హక్కుల పట్ల ఏ విధంగా కొట్లాడతాడో, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్న ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఒక రకంగా ఏ విధంగా పోరాటం చేశాడు అనేది కూడా పట్టభద్రులు చూడాలి. రానున్న రోజుల్లో పట్టభద్రుల హక్కుల సాధన కోసం రాకేష్ రెడ్డి కొట్లాడతాడని, అట్లాగే రాకేష్ రెడ్డిని ఏదో రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఒక విద్యావేత్తగా, విజ్ఞానవేత్తగా ఒక టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు జీబీకే పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ ఎకానమీ పైన పుస్తకం కూడా తీయడం జరిగింది. అంటే విద్యార్థిగా నాకు ఒక పుస్తకం అందించిన రాకేష్ రెడ్డి కోటేయాలనా, ఒక కోటేయాలా అని ఈ విధంగా, అదేవిధంగా పట్టభద్రులను నేను కోరుతున్నా, ఇట్లాంటి పుస్తకాలు రాసిన విద్యావేత్తను, విజ్ఞానవేత్తను మనం పెద్దల సభకు పంపుదామా? అట్లాగే ఒక చీటర్, ఒక మరో నయీం లాంటి తీన్మార్ మల్లన్నను శాసన మండలికి పంపుదామా? ఆలోచించాలని ఈ నెల 27వ తారీఖున జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులందరూ తమ విజ్ఞతతో ఓటు వేయాలని కోరుతూ, రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.